ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి బ్లాగ్స్. అందరు మంచిగా మేమైతే వస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో కొంచెం పర్లేదు అనిపిస్తుంది. ఇప్పుడు మంచిగా ఉన్నదాన్ని ఖరాబ్ చేసుకున్నట్టు అనిపించింది. గ్రామ్ రెడీ లెక్కున్నారట, కొంతమంది మంచిగా ఉంటారు, కొంతమంది బాగాలేదన్నారు. సో వాట్ ఎవర్, ఇదైతే శాశ్వతం కాదుగా. ఇప్పుడు కాకపోతే మళ్ళీ తర్వాత వస్తుంది. సో ఈరోజు అయితే మేము పెళ్ళికి వెళ్ళాలా. ఇక్కడే మా ములుగులనే పెళ్ళి. ఆ పెళ్ళి చూసుకున్న తర్వాత సాయంత్రానికి ఇవన్నీ చదువుకొని వీఆర్ షిఫ్టెడ్ అన్నట్టు టుడే. ఇంకా 2-3 పనులు ఉన్నాయి, అవి చేసేసుకోవాలి. ఇప్పుడైతే నేను, తమ్ముడు, నాన్న ముగ్గురం కలిసి బయటకు వెళ్తున్నాం. అరే రెడీ అరశాకన రెడీ. నాకన్నా చిన్న ఉండి తమ్ముడు ఇగో ఎంత 1 నుంచే ఉన్నా. నువ్వు పెరిగినావు అయితే బాల్ బచ్చగాడు అయిపోయింది తమ్ముడు. నిజమా? నిజం చెప్పు, ఇప్పుడు పెరిగిందా లేదా? నేనే పెరిగినా. అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరు, మనిషి పర్సనాలిటీ తోటి ఉన్నా అనుకో హైట్గా అనిపిస్తుంది. బా తమ్ముళ్ళతోటి మీటింగ్, తమ్ముళ్ళతోటి మీటింగ్. ఏరా భాస్కర్ బాగున్నారా? చాలా రోజుల తర్వాత. ఏంటిదిరా ఏంటిది? హలో, వాళ్ళు పెట్టేది 20 మంది కలిసి పెడతారు. మనం పెట్టాలంటే మనం ఒక్కరమే 20 మంది పెట్టాల్సి వస్తుంది. అది సాయంత్రం వరకే ఉంటాం. ఇలా పెళ్ళికి పోతున్నాం మేము ఆనే మస్తు తినొస్తాం. మేము వద్దు దావత్ ఏమొద్దు. మరి దావత్ ఏమి ఇవ్వాలనేది మేము, మాకేం కావాలనేది. సో ఈరోజు పొద్దున అయితే జ్యూస్ అయితే పట్టేసిన, మళ్ళీ సేమ్ 3 గ్లాసులు అయితే ఫిల్అప్ చేసేసిన. వద్దనకు, శిరీషకు, పప్పకు. అంటే 3 గ్లాసులు ఎగ్జాక్ట్ వస్తలేదు, కొద్దిగా మిగిలి ఇచ్చుకుంటున్నది నా కోసం అయితే అని చెప్పేసి. సో గదే మరి. గుడ్ మార్నింగ్. ఎట్లుంది రోజు జ్యూస్? కొద్దిగా వెరైటీ ఉంటుంది. ఏం ఎక్కువ వేసినా చెప్పు ఒకసారి. రోజు తాగుతున్నావు కదా, రోజు సేమ్ ఫ్రూట్స్ సేమ్ వేస్తున్నా. అదే తక్కువైంది ఈరోజు. అది తక్కువైంది కాబట్టి టేస్ట్ అట్లా ఉంది. ప్రొమగ్రానట్ కొద్దిగా ఖరాబ్ అయినట్టుంది. అది చిన్నది వచ్చింది అన్న, దాంట్లో సరిపోలేదు. పాలు కూడా కొన్ని వచ్చినాయి ఈరోజు. లేదు, ఆరెంజ్ ఎక్కువ ఇష్టం. ఆరెంజ్ వేస్తే ఎక్కువ వేస్తే పుల్ల రావాలి కదా, ఎందుకు రాలేదు అడగవా? బనానా ఎక్కువ వేసినాం వల్ల అదే అందులో మిక్స్ అయిపోయింది, అట్లా సెట్ అయిపోయింది. అందుకని ఈరోజు పాలు తక్కువ వచ్చిన. పాలు ఆ మిక్సీ గిన్నె అనేది సరిపోతలేదు. ఆ మిక్సీ గిన్నెలో 2 గ్లాసులు ఫుల్ వస్తున్నాయి, 1 గ్లాస్ సగంకి ఎక్కువ వస్తుంది, ఒక చిన్న గ్లాసు నాకు అవుతుంది. గంతే 6 గడక అవుతుంది. మిక్సీ గిన్నె పెద్దగా కొనుక్కుంటే, మిక్సీ గిన్నె పెద్దగా కొనుక్కొని పాలు ఎక్కువ వచ్చినాం అనుకో, అవి ఇంటిలో అందరం తాగొచ్చు. మంచిగా గ్లాస్ వస్తుంది. గుడ్ మార్నింగ్ రే, గుడ్ మార్నింగ్ రా. దీనికి అక్షరాభ్యాసమే చెప్పలేదు. ఆ పెన్ను పట్టుకొని తిరిగి గోడల మీద మొత్తం రాస్తుండు. నాని నీదన్నా అవాందారా? అసలు ఈమె కూడా పెన్ను అవసరం లేదు. నేను ఆఫీస్ కోసం తీసుకున్న పెన్నులు మొత్తం వాడేసారు. డబ్బా మొత్తం డిమార్ట్ దొరికిన డబ్బా మొత్తం వాడేసారు. ఇంకా పాలు రాలేదా? నువ్వు జ్యూస్ అయినావా? ఏడో తాగవా మరి? తొందర నాని స్కూల్ ఉంటేనేమో ఈ పాటికి ఎప్పుడో వెళ్ళిపోతుండే. ఇప్పుడు స్కూల్ లేదు కాబట్టి మబ్బులే లేచింది. మళ్ళా పొద్దుగా లేచింది అందరిలో ముందుకు. లేచి బయటకు వచ్చింది. పప్ప అనుకుంటూ వచ్చింది. అన్నం పడే వంట రూమ్ లో ఉంది. బయటకు వచ్చినావా? సరే, స్కూల్ లేనప్పుడే డబ్బున లేచే, స్కూల్ ఉన్నప్పుడు ఏమో బట్టలు అనిపించుకుంటది. జై మాతాజీ, జై జై మాతాజీ, కడమేసమ్మ తల్లికి జై. చుట్టూ పక్కనే చెరువు పక్కనే గుడి. అన్నాడు మంచిగా చేపలు పడుతున్నాడు. చేపల స్మెల్. అరే చేపలు తీసుకోవాలి. ఏదో బొమ్మరాజ్పేట విలేజ్ కదా. బొమ్మరాజ్పేట మస్తు డెవలప్ అయిందిరా. బొమ్మరాజ్పేట అయింది, బొమ్మ అయిపోయింది బొమ్మరాజ్పేట. ఇదే ఊరు పొన్నాలా ఇద్దాం మరి బస్సు. అరే గిడిపోయి రా, చేపలు పడుతుంటా. ఫిషింగ్, లైవ్ ఫిషింగ్. టైం పట్టేటట్టుంది ఇక్కడ. రిటర్న్లా ఇగో వీళ్ళందరూ వెయిటింగ్ దానికోసం. అయినా రేపు పెళ్ళి పోతాం కదా, మర్చిపోయినా. నాని రెడీయా? డ్రెస్ మాత్రం చాలా బాగుందిరా. ఎవరు పెట్టిర్రా ఈ డ్రెస్? నీ కూడా మస్తు సెట్ అయిందిరా. నేను నిన్న నల్ల కోతి లెక్కున్నానట.
ఇలా సేమ్ బట్టలు ఉన్నారా? నేను పండుకోత లెక్క, నువ్వు పండుకోత లెక్కున్నావు, నేను నల్లకోత లెక్కున్నా. నేను పండుకోతా ఇప్పుడు నిన్న పండుకోత నానా వీడియో నా అద్దాలు నువ్వేది పెట్టుకుంటావు క్రియాన్స్. నీ షర్ట్ బాగుందిరా. నాకు ప్యాంట్ షర్ట్ అయినా చేంజ్ చేయాలా? చేంజ్ అయ్యి బాగాలేదు. చేంజ్ చేయాలా? వైట్ వైట్ బట్టలని మన ఆడ ఉంటే మనకి ఇద్దరు అవుతుంది. అందుకనే కదరా మనం ఏడున్న సంసారం ఒక దగ్గర ఉండాలి. ఇట్లా ఆడింతుంటే గిట్లనే ఉంటుంది. సప్న నువ్వు అంతేనా ఇక? మళ్ళీ రెడీ కావా ఇక? ఏం బాగాలేవు నువ్వు. ఇప్పుడు మంచిగా ఉండదు కూడా. ఎందుకు డిస్టర్బ్ అవుతుంది? రెడీ అరా శిరీష పోడేనా ఇక? అయిపోయింది బావా. నాకు కొన్ని నీళ్ళు కావాలి. పాలు తాగిపిస్తారా? పాలు వస్తున్నా అక్క పాలు తాగిగా. బాబాజీ మైసమ్మ పెట్టినట్టు పెడతాడు ఇప్పుడు. బొట్టిగా స్టార్ట్ చేస్తాడు. యూత్ యంగ్ స్టార్, యూత్ స్టార్, యంగ్ డైనమిక్ లీడర్. వెళ్దామా ఇంకా చెప్పు కూర్చుందామా? పాలు తాగేసిపోదామా? అట్లనే మాకు కూడా కొన్ని నీళ్ళు ఇరా. శిరీష ఉన్నాయి లేవా నీళ్ళు? తెచ్చినా పొద్దుగాల. మరి నీళ్ళు పోయి కొన్ని ఇక నీళ్ళు తాగిపోదాం ఇక. ఎక్కువ ఎండాకాలము ఎక్కువసేపు రెడీ అయ్యి ఇంట్లుండొద్దురా. నైస్ డ్రెస్, వైట్ షర్ట్, మంచి ప్యాంటు, జగన్ ప్యాంటు. మా దాంట్లోకి యూత్ అయిపోయినావు పోను. మేమేమో యంగ్ అవుతున్నాం, నువ్వేమో యూత్ అవుతున్నావు. మేము ఓల్డ్ అవుతుంటే నాయన ఊత్ అవుతుండు. ఎవరు నేను పోతున్నాడా? హలో వెళ్ళేయబా వెళ్ళేయబా వెళ్ళు. నేను నడుస్తున్నా, నీకు అర్థమవుతుంది ఆడ. నీళ్ళు తాగిపోవాలి, నీళ్ళు తాగిపోదాం మాకు. అరే నేను నడుపుతారా? ఎందుకురా నీకు ఇటే? నువ్వు నేను ఒకటి చెప్పాలనా? నేను కెమెరా కూడా కనిపించదంటే నువ్వు కెమెరాలు హ్యాండిల్ చేయాలి. నేనే డ్రైవింగ్ చేయాలి. డ్రైవింగ్ చేస్తే కనిపించవురా నువ్వు. అదే నేను చేస్తే అసలే కనిపించా. నీకు ఇంక అర్థం అవుతలేదు కాసప్న. ఏయ్ బ్రెడ్, ఆమ్లెట్, బ్రెడ్ ఆమ్లెట్ చెయ్యి. ఏం లేదు సారీ నాని పోమా. చెప్పులు వేసుకోపో. క్రియాన్స్ రెడీ ఆరా? చెప్పులు వేసుకోవా? నీ బొట్టేదిరా? బొట్టేది? కాలు పెట్టలే, మోకాని పెట్టలే. చూడు బాగాలేదు. పెట్టుకోవాలి. పెట్టుకోపో. నాడు పెట్టుకోపో. ఎందుకు కొంగు సెట్ కాదు. స్టాప్లర్ కొడతారా కండు? నన్ను కొడతా స్టాప్లర్ కొట్టమంటే చెట్టు బాగుందిరా నీకు. అరే కేకరా నువ్వు. సప్న చెట్టు పట్టదు వేసేసేయాలి. అర్బన్ క్రూజర్. ఇంత మంచోడు చూడాడు. చెప్పులు వేసుకొని మా అమ్మకి బాగాలే అని చెప్పేసి చెప్పులు వేసుకొస్తున్నాడు. కడుక్కో సప్న, అవి బాగాలేవు. నా చెప్పులు బాగున్నాయా? నాయి బాగున్నాయి ఇట్లా కదా. నాన్న నీ చెప్పులేవి అవేనా? ఏ బాగాలేవు అవి. కళ్ళద్దాలు వద్దన్నాడు తమ్ముడు. ఏమన్నా దానం తెచ్చుకుంటున్నావా? మెడిసిన్ ఒకటే తెచ్చుకుంటాం. బిస్కెట్స్ అయినా తెచ్చుకోద్దా? పాల బ్రెడ్ తినగా ఇష్టం ఇక. పోతేనే అక్కడ పెళ్ళి అయిపోవచ్చు. ఎట్లయినా పోతేనే డైరెక్ట్ తినడే ఇక. దాన్ని అడివే నీ చెప్పులేవి. అబ్బా ఇన్ని రోజులు ఎండగొట్టలే కానీ ఇలా ఒక్క రోజు ఎండగొడుతుంది దానికి కదా. అక్కడ తాత ఎత్తుకుంటారా నేను? నడు అటే పోదా మీకు ఇక్కడ వద్దు. వావ్ కార్ అయితే తీస్తుండు తమ్ముడు. మస్తు అంటే మస్తు సెట్ అయినాడా? తెలుసు, నాకైతే తెలుసు. నువ్వు చెప్పకున్నా నాకు తెలుసు. నువ్వు చెప్పకున్నా నాకు తెలుసు. నాని తొలి చూపు చాలంట చిత్రాల ప్రేమనేది పుట్టక, ఆ నవ్వులో ఈ నవ్వులో మైమయేమిటో. ఇంతగా పదములు పాడక స్వప్నలోకాల సౌందర్య రాసి. జై శ్రీరామ్. మెల్లది నాన్న మెల్లది. తాత కూస్తాడు రాడా? తాత కూస్తాడు. జై జై జై. నడు రే. నేను వెనక పోతా. నాకు వెనక సీట్ ఇష్టం. నువ్వు ముంగట్నే కూసా పప్పాజీ. చలో. పిల్లలు వెనకకు ఉండాలి. శీర్షకి ఇది వెనక కనరా. అక్కడికి బరువు అవుతుంది. నీకు కూడా లేదా? రైట్ కిరాన్ వెనకకి రా. ఆడకుండొద్దు నువ్వు. శ్రీరామ ఓ రామ ఎంతో రుచిగా, ఎంతో రుచిరా. ఓ రామ నీ నామం ఎంతో రుచిరా. అందుకనే ముందుగా రెడీ అవుతుంది పిల్లలు. ఎంతో రుచిరా. ఓ రామ నీ నామం ఎంతో రుచిరా.
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. జై శ్రీరామ్, జై పవన సుత హనుమానికి. అరే నరేష్ అని వస్తున్నారు, ఒక్కసారి అడు గ్లాస్ దించాడు. పిలురా నరేష్ అని పిలు. టైం పడుతుందా? చలో పిల్లలకి గండిపై స్టార్ట్ అయిపోయింది. ఇక మనం ఇటు పోతాం, వీళ్ళు ఏమో మంచిగా స్నానం పోతారు. ఇక బయలకే పోరలందరూ బయలకే. చలో అందరు దుక్కుతారు, దుక్కుతూనే ఉంటారు. స్కూల్ ఆడలేనారు ఇలా, సండే కదా ఇలా. మరిస్థితిని కార్ ఏ అరుణు హాయ్. కాదన్న ప్రేమే అవునన్న ప్రేమే ఎవరేమన్నా ఏమనుకు. శేఖర్ జర ఎత్తులు గడకన్నట్టు మెల్లగరా, ఇక్కడ ప్రెగ్నెంట్.